నా ప్రాణం పోతున్నయ్యా ఈ మాట నీకు ఎప్పుడు నువ్వు ఎక్కడ బాధపడతావో ఈ మాట నీకు ఎప్పుడేనా ఇక నా ప్రాణం మీద పర్వాలేదు నేను వాడ విల్లను కన్నా తల్లిదన్నా ఇంటి లోపల ఇద్దరు ఆడవాళ్ళు శృంగారం అంటారు మన బిడ్డలు మనుషులు ఎందుకంటే సత్యనారాయణ పిల్లలు వచ్చిందని కాలేజీ శివమ్మ మాటలెట్లుంటే రాదా మమ్మల్ని చెట్టారు నాదా పర్వన్న తల్లి మాటలెట్లుంటే సత్యనారాయణ పిల్లలు వచ్చిందని కాలేజీ కంటారయ్యా
వెళ్ళిపోతుంది ఇవల్ల మన బిడ్డ ఏడేళ్ళ బిడ్డ ఉంటుంది చిన్న వయసు లోపల మన బిడ్డకు పెళ్లి చేసినాము రాదా ఇవల్ల ఈ రోజు మన బిడ్డకైనా కానీ ఇలాగలుగుతే జాగిడి దొరక రాదయ్యో జాగిడి దొరికితే లంగ దొరక రాదయ్యా మన బిడ్డ పైన ఉన్నాను నేను బతికి లంగలేము నాదా నేను బ్రతకన్నాను ఇక ఇక నిమిషము నా ప్రాణం పోతుందా అని నువ్వు అంటున్నవే అందుకే అంటే అవ్వలాలా ఇవల్ల ఈ రోజు లోపల ఏ మానవుడైనా చెప్తాడు కానీ ఏ మానవుడు చెప్పబోడు ఇవల్ల ఈ రోజు లోపల కన్న తల్లి దేవనే చేసుకున్న భర్త కనికయ్యను వదిలిపెట్టి ఒక్కగారు ఒక బిడ్డను వదిలిపెట్టి ఒక్కగారు ఒక కొడుకును వదిలిపెట్టి తల్లి దేవ ఒక ప్రాణమే పోలేక దీని పొరలాడుకుంటా తల్లి ప్రాణం వెళ్ళిపోగా చేసుకున్న భర్త అది కలుసుకున్నడా ఓ నాద కనికయ్యా ఇది వల్ల ఈ రోజులో రాదు నేను వెళ్ళిపోతుందనే రాదా పెట్టిపోయకుండా పేరున్న జాలాని
ఆడబిడ్డలు కోరుకుంటారు కొడుకు హనుమల్ల గుండు ఎత్తు ఉండాలి అన్నదమ్ములు కలిగి ఉండాలి అన్నదమ్ములు కలిగి ఉంటే తీరో సార పెడతారా అని ఆడబిడ్డలు వాజపడతారు కొడుకు ఈ రోజు లోపల కొడక నేను కాడరాని లోకాలకు పోతున్నర కొడుకు మన ఇంటి లోపల దేనికి పరువు అయినరా కొడుక నేను వెళ్ళిపోతున్నరా అయ్యా కన్న తల్లి అయిన కానీ వెళ్ళిపోయినట్టుగా బాబా ఇలా నీ ప్రాణం పోతున్నానే బాబా శ్యామలాదేవి దేవుడుంటే గుడు శృంగారం అంటలే బడి లోపల పిల్లలుంటే బడి శృంగారం అంటారు బాబా ఇంటిలో ఆరు పొగలు ఉంటేనే ఇల్లు శృంగారం అంటారు బాబో ఈ రోజు లోపల బాబా నా పక్క వాసి బాబో నువ్వు వెళ్ళిపోతావానే బాబా అందుకే తల్లి లేని పిల్లలు అవ్వలేని పిల్లలు అన్నలపాలు తల్లి చచ్చిపోతే పొట్ట పెద్ద తమాస్తే తప్పు పెద్ద నువ్వు ఒక్కగారింటి బిడ్డాను వెళ్ళిపోతున్నావు ఒక్కగారింటి కాడ నా బిడ్డ ఉండవాడే నా బిడ్డ బావమరుదులు ఉంటే నా బిడ్డ అందుకల్లా ఉండవాడే నా బిడ్డ మామలంటే బిడ్డ తల్లి తర్వాత తల్లి మా అంటే తల్లి తర్వాత తండ్రి అంటే నా బిడ్డ అత్తగారింటి కాడగట్ట చూసుకోవాలి ఎప్పుడన్నా ఈ తండ్రి నీ రాజ్యం వస్తే ఊరి లోపల అదే మరి అక్కడికి అక్కడికైనా పోతాయి అని అనుకుంటాను. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా అర్థానని ఎన్ని బాగా వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చేసుకునే భర్త దైవంతో అని బిడ్డలు బుద్ధులకి అనాలి సరకు కొంచెం కూర్చుంటే చాలా చేతుల్లో వస్తున్నాయి తీయాలా ఇంకా మీరే తీసుకుంటారా?